మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మాటలు తీసుకొని దేవుడు మీ అద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాలం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకము చేసుకొని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యాన్నిచ్చి తన సన్నిధానంలో ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవుడికి శిరస్సు వంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటూ ఇదేనో మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత దేవుని పిల్లారా మన హృదయాలు వెలిగించుకుందాం. ఒక్కసారి మనం చూడగలిగితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట దేవుడు మనకి దాచిపెట్టున్నాడు. మనం ధ్యానం చేద్దాం. దేవుని పిల్లారా, యథార్థ వర్తనుడు నీతిమంతుని పిల్లలు. దేవుని పిల్లారా, ఒక మనిషిలో యథార్థ వర్తనుడు లాంటి స్వభావం ఉండాలా, నీతిమంతుడై ఉండాలా, వాని పిల్లలు వాని తనాంతరము ధన్యులవుతారు అని రాయబడింది. అంటే యథార్థ వర్తనుడు నీతిమంతులు పిల్లలు తిరిగి వారి తర్వాత అంటే భూమి మీద వారు ధన్యులుగా ఉంటారంట. దేవుని పిల్లారా, అంత ధన్యత మనం కలిగి చేయాలంటే దేవుని పిల్లారా, మనకున్న సంపదలు మనకున్నవి మన దేశంలో మనం వాడగలిగితే, మన దేశంలో ఎన్నో గ్రామాలు సరిగ్గా తినడానికి లేకుండా, కట్టుకోవడానికి లేకుండా, ఉండడానికి లేకుండా మన దేశం ఎంతో దరిద్రతలో ఉంటే మన దేశంలో ఉన్న సంపదంతా పెద్ద పెద్ద రాజకీయ నాయకులేమి, పెద్ద పెద్ద వ్యాపారస్తులేమో తీసుకెళ్ళి ఇతర దేశాల్లో దాచిపెట్టుకొని అవి బ్యాంకీలోనే ఉండి వాని తనంతరము అవి మట్టిపాలైపోయే కంటే కూడా ఆ డబ్బులు యథార్థ వర్తన కలిగిన వాడై నీతిమంతుడై ఉండి తర్వాత మరి భారతదేశంలో ఉన్న వారికి అవి వాడగలిగితే తర్వాత వారి బిడ్డలే ధన్యులుగా మారే విధంగా ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లారా, పరిశుద్ధుడా, జీవము మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా. అయ్యా, ఎవరు చేయన నా తండ్రి పరిస్థితులునైనా, ఎవరు చేయని పరిస్థితులు మా దేశంలో నాయకులుగా ఉన్నవారునైనా, ధనవంతులుగా ఉన్నవారు నా తండ్రి మా దేశంలో ఉన్న డబ్బంతా తీసుకొని పోయినైనా ఇతర దేశాల్లో బ్యాంకీల్లో తండ్రి దాచుకొని నైనా భోగాలు అనుభవించాలని ఆశపడి తండ్రి అలాంటి పనుల్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు హెచ్చరించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి తండ్రి నైనా. అయ్యా, మా దేశంలో ఉన్న సంపద నా తండ్రి దేశంలో ఉన్న బిడ్డలే అనుభవించాలి కదా నా తండ్రి నైనా. ఇట్ట చేస్తున్న ప్రతి బిడ్డకి యథార్థమైన మనసును దయచేనైనా, నీతిమంతులై బ్రతకడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. వారికి వస్తున్న లాభాలన్నీ కూడా దేశం కోసం వాడటానికి తండ్రి వారి తర్వాత వారి బిడ్డల ధన్యులుగా మీరు మార్చి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడనేసి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.